ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అదృష్ట యోగం మార్చి నెల 15-16 తేదీలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మార్చి నెల 15-16 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి వెంటనే మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన శుభ ఫలితాలు అందిస్తుంది. అదృష్ట యోగం మీ వెంటే ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా వేగంగా పూర్తి అయ్యి మీకు మంచి విజయాన్ని కూడా అందజేస్తాయి. ఉద్యోగంలో మీకు లభించే ఉన్నత స్థితి కారణంగా సమాజంలో మీ మాటకు విలువ, గౌరవం మరింతగా పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడమే కాకుండా మీ నిర్ణయాలు ఇతరులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. పెద్దల నుండి లభించే గుర్తింపు, మీ యొక్క మనోబలం కలిసి మీకు శ్రేయోదాయకమైనటువంటి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకుంటూ ధర్మ మార్గంలో పనిచేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి. పాత సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇది మీకు ఎంతో ఊరటను కూడా కలిగిస్తుంది. వ్యాపారంలో ఎదురయ్యే చిన్నపాటి ఆటంకాలను మీ యొక్క ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొని విజేతగా నిలిచే అవకాశాలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయండి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారికి మార్చి నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకులకు ఈ మార్చి నెల చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంగారక యోగం అంటే కుజుడు మరియు రాహు వలన అధికారులతో వాదనలు కలగవచ్చు. మీ బాస్ అకారణంగా వ్యవహరిస్తున్నారని లేదా మీ యొక్క ఎదుగుదలను కూడా అడ్డుకుంటూ ఉన్నారని మీకు అనిపించవచ్చు. ఈ యొక్క శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. వ్యవస్థతో పోరాటం కంటే కూడా కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి. మార్చి 15న సూర్యుడు 11వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ కష్టానికి తగిన గుర్తింపు, బహుమతులు లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చూస్తే బహుశా ఈ ఏడాదిలోనే మీకు అత్యంత బలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. లాభస్థానమైనటువంటి 11వ ఇంట లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, దానికి తోడు యోగకారకుడైనటువంటి శని కూడా అక్కడే ఉండడం వల్ల బహుళ మార్గాల గుండా ధన ప్రవాహం వంటిది ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అధిక రాబడులు కూడా వస్తాయి. మీకు బోనస్, జీతం పెంపుదల లేదా భారీ వ్యాపార కాంట్రాక్ట్ కూడా లభించవచ్చు. 11వ ఇల్లు సామాజిక పరిచయాలను కూడా సూచిస్తుంది. నెట్వర్కింగ్ పార్టీలు లేదా సామాజిక కలయికలు ప్రత్యక్షమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలకు దారితీయవచ్చు. దీర్ఘకాలిక ఆస్తులు లేదా విలాసవంతమైనటువంటి వస్తువులు, కార్లు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. ఎందుకంటే శుక్రుడు మీ యొక్క సంపదను ఆస్వాదించమని ప్రోత్సహిస్తాడు. అయితే ఇతరులు మెప్పించడానికి వృధా ఖర్చులు చేయకండి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. 4వ ఇంట ఉన్నటువంటి కేతువు అంతర్గత ఆందోళన లేదా శ్వాసకోశ సమస్యలను కూడా కలిగించే అవకాశం కనిపిస్తోంది. మీకు తగిన ప్రతిఫలం అందుతున్నప్పటికీ కూడా వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా ఊపిరి ఆడనట్లుగా అనిపించవచ్చు. అదనంగా 10వ ఇంట ఉన్నటువంటి కుజరాహుల ప్రభావం 4వ ఇంటి పైన పడడం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు లేదా మోకాళ్ల నొప్పులు, శని దృష్టి వలన వచ్చే ప్రమాదం ఉంటుంది. మీ యొక్క బిజీ షెడ్యూల్ నుండి కాస్త విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. నీటి ప్రదేశాల దగ్గర నడవడం లేదా స్విమ్మింగ్, శుక్రుడు మీనరాశి తత్వం చేయడం వల్ల మీకు ఈ సమయంలో ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. మీ యొక్క సామాజిక జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది. 11వ ఇంట ఉచ్చ శుక్రుని కారణంగా మీరు పార్టీల్లో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తారు. స్నేహితులు మీకు అండగా ఉంటారు. పాత పరిచయాలను తిరిగి కలుసుకుంటారు. అవివాహితులకు ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. బహుశా స్నేహ బృందం లేదా సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రేమ చిగురించవచ్చు. అయితే కేతు కారణంగా కుటుంబ జీవితం 4వ ఇల్లు కాస్త సున్నితంగా ఉంటుంది. మీరు భౌతికంగా ఇంట్లో ఉన్నప్పటికీ మానసికంగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా పని లేదా సామాజిక కార్యక్రమాల చుట్టూనే తిరుగుతాయి. మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం. మీరు ఉల్లాసవంతమైనటువంటి సామాజిక జీవితానికి ఇంట్లో మీ యొక్క బాధ్యతలకు మధ్య సమతుల్యత ఉండేలాగా చూసుకుంటే మీకు మేలు. విద్యార్థులకు దృష్టి సామాజిక
సామాజిక కార్యకలాపాలు వినోదాలపైన మళ్ళీ అవకాశం కనిపిస్తోంది. 11వ ఇంట ఉచ్చ శుక్రుని కారణంగా చదువుకోవాలనే ఆసక్తి కంటే స్నేహితులతో సరదాగా గడపాలనేటటువంటి కోరిక అధికంగా ఉంటుంది. మీరు స్వీయ క్రమశిక్షణ పాటించడం అత్యవసరం. కానీ కళలు, ఫ్యాషన్ డిజైనింగ్ లేదా మీడియా వంటి సృజనాత్మక రంగాల్లో విద్యార్థులకు ఇది స్వర్ణయుగం లాంటిది. మీ యొక్క సృజనాత్మకత శిఖరాగ్రానికి చేరుతుంది. మీరు పోటీల్లో ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు లేదా నిధులు సాధించాలని అనుకునే విద్యార్థులకు మార్చి 15 తర్వాత విజయం సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తాయి. ఆర్థిక లాభాలు గరిష్టం చేసుకోవడానికి మరియు కుజరాహుల వల్ల వచ్చే ఒత్తిడి నుండి బయటపడడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు అయితే తప్పకుండా పాటించాలండి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి. తెల్లని పువ్వులు లేదా స్వీట్లు సమర్పించడం వల్ల సంపదలు, విలాసాలు వృద్ధి చెందుతాయి. పని ప్రదేశంలో కుజరాహువుల తీవ్రతను అదుపు చేయడానికి మీ జేబులో లేదా వ్యాలెట్లో చిన్న వెండి ముక్కను ఉంచుకోండి. ఇది రాహువు యొక్క నెగిటివ్ ఎనర్జీని శాంతింపజేస్తుంది. శనివారాల్లో అందులకు లేదా దివ్యాంగులకు ఆహారం లేదా దుస్తులను దానం చేయండి. ఇది 11వ ఇంట ఉన్నటువంటి శనిదేవుని ప్రీతిపాత్రము మరియు సంపద నిలకడగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా మంగళవారాల్లో మీ బాస్ లేదా తండ్రి గారితో వాదనలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. మీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అవుతారు. ఎంతటి కార్యములైనా వీరు సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు అయ్యేందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా కూడా వీరు ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వీరు అందరి మాటలు శ్రద్ధగా వింటారు. కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లభిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.